గోదావరి జిల్లా కోరుకొండ మండలంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. అనంతరం నిర్వహించిన రక్తదాన శిబిరంలో సుమారు 100 మంది రక్తదానం చేశారు. వైఎస్ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారని జక్కంపూడి రాజా పేర్కొన్నారు. హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇవాళ తెలుగువారి అభిమాన నాయకుడు, బహుశా పేదవాడికి మంచి జరగడంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 500 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూస్తే కూడా ఏ నాయకుడు చేయనంతగా ఎన్నో గొప్ప సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్ని విధాలుగాను కూడా ఆదుకుని పేదవాడికి చేయిచ్చి పైకి తీసుకొచ్చినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇవాళ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి ఆశయాల కోసం పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తండ్రి ఒక అడుగు వేస్తే పేదవాడి కోసం నేను 10 అడుగులు వేయాలి అని రాజకీయాల్లోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ రాష్ట్రం రాజన్న పాలనని మరోసారి 2019 నుంచి 24 వరకు చూసింది. చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది ఆలోచించినప్పుడు, ఒక్క వ్యక్తి ఉండబట్టే కదా ఆరోగ్యశ్రీ లాంటి గొప్ప పథకం వచ్చింది. ఒక్క వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కారణంగానే కదా ఫీజు రియంబర్స్మెంట్ లాంటి గొప్ప సంక్షేమ పథకాలు పేదవాడికి, పేద విద్యార్థికి అందింది. కేవలం ఒక చిన్న సంతకంతో రైతులకి ఉచిత విద్యుత్తు అందించడం జరిగింది. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్తే చాలా సమయం పడుతుంది. దేశంలో ఇతర ముఖ్యమంత్రులకి, ఇతర రాష్ట్రాలకి, ప్రభుత్వాలకి, పాలకులకి ఆదర్శంగా నిలిచినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ ఆ మనిషి లేని కారణంగానే ఈ రాష్ట్రం అన్యాయంగా, అడ్డగోలుగా రాత్రికి రాత్రే విభజించి నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితులు కేంద్ర ప్రభుత్వాలు కనీసం పట్టించుకోకుండా, ఏ ప్రభుత్వం ఉన్నా పట్టించుకోకుండా రాష్ట్రానికి న్యాయం జరగలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాయి. అంటే ఒక వ్యక్తి ఈ సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాడు, ఇటు మంచి జరగాలన్నా ఇటు చెడు జరగాలన్నా. అవేళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కాబట్టే ఎన్నో గొప్ప పథకాలు అందిని రాష్ట్రం అన్ని రంగాల్లోని కూడా ముందుకు నడిచింది. ఇవాళ అదే వ్యక్తి లేని కారణంగా రాష్ట్రం ప్రాంతాల మధ్యలో సమస్యలు ఉత్పన్నమైనవి, కులాల మధ్యలో ఉత్పన్నమైనవి. లా అండ్ ఆర్డర్ సమస్య మనం చూస్తే ఏ స్థాయికి ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోతూ ఉన్నాయనేది మనం గమనిస్తూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాయలసీమ లాంటి ప్రాంతంలో కూడా చాలా సంవత్సరాల నుంచి అనాదిగా తాతలు, ముత్తాతలు, తండ్రులు, వారి తర్వాత కొడుకులు, మనవలు, మునిమనవలు ఇట్లా కొనసాగుతున్నటువంటి ఫ్యాక్షన్లను కూడా అరికట్టి ఎవరు కూడా ఈ రకమైనటువంటి హింసకి ప్రేరేపణ అనేది జరగడానికి వీలు లేదు.
ఈ రాష్ట్రం ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ సక్రమంగా నడుస్తుందో అప్పుడే అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది జరుగుతుంది. నిరుద్యోగులకి ఉద్యోగాల అవకాశాలు వస్తాయి. పేదవాడు ఆర్థికంగా పరిపుష్టత చెందగలుగుతాడు అనేటువంటిది నమ్మి ఆ రోజు చాలా ఫ్యాక్షన్ గొడవలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టినటువంటి కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారు చేశారు. మరి వేళ గడిచిన ఈ 2 సంవత్సరాల్లో మనం చూస్తూ ఉన్నాం, ఈ పాలకులు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు నిన్న మొన్నటి దాకా తెలుగుదేశం పార్టీ వాళ్ళే అనుకునే వాళ్ళం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని కార్యకర్తల్ని కేసులు పెట్టి ఆర్థికంగా నష్టం కలిగించి వారి ఆస్తి మీద దాడి చేసి భౌతికంగా దాడి చేసి హింసని ప్రేరేపించేటటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ వల్ల చేసేవారని అనుకున్నాం. కానీ ఈవేళ బాధితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే కావట్లేదు. సామాన్యుడు ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని తప్పుబట్టి ప్రశ్నించి ఇది తప్పు అని మాట్లాడుతూ ఉన్నారు, ప్రతి ఒక్కరి మీద కూడా హెరాస్మెంటు అనేది జరుగుతూ ఉంది. అందులోనే తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర ట్యూషన్లు నేర్చుకుని పాఠాలు నేర్చుకుని ఇవాళ జనసేన పార్టీ వాళ్ళు కూడా నిన్నగాక మొన్న చూసాం మనం, ఒక యూట్యూబర్ని రావణ్ అనేటువంటి వ్యక్తిని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కేసులు పెట్టారు, అతని మీద ఆఖరికి దేశద్రోహం చట్టం కూడా విధించి ఏదో రకంగా అతన్ని జైల్లో పెట్టాలనేటువంటి ప్రయత్నం. నిన్నగాక మొన్న విజయవాడలో చూసాం, సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి కొంతమంది పోలీసుల తాలూకా అధికార దుర్వినియోగంతో తలపోగరుతో చేసినటువంటి పని ఆఖరికి తల్లి బూడిద ఇమ్మన్నా కూడా బూడిద కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. చెప్పుకుంటూ వెళ్తే 1 కాదు 2 కాదు, మొత్తం స్టేట్ అంతా కూడా లా అండ్ ఆర్డర్ సమస్య చాలా పెద్ద స్థాయిలో ఉంది. ఇది ఈవేళ చాలా అలార్మింగ్ సిచ్యువేషను. రాష్ట్రం అన్ని రంగాల్లోని వెనకబడిపోతా ఉంది. 77వ జయంతి అంట, అందుకని ప్రస్తుతానికి ఇప్పటికీ 77 మంది ఇచ్చారు. బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇంకో 23 మంది కూడా పూర్తి చేసి 100 అవుతారు. మన గట్టి ప్రసాద్ అన్న మా యోజన విభాగం మండల అధ్యక్షుడు తన ఆధ్వర్యంలో ఈ మండలంలో ఉన్నటువంటి యువకులందరినీ కూడా దగ్గర చేర్చి ఇవాళ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా భారీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది. రక్తం అనేది ఎవరూ తయారు చేయగలిగేది కాదు, అది కేవలం ఒక మనిషి ఇంకొక మనిషికి ఇవ్వగలిగిందే తప్పితే మరొకటి కాదు. సో ఆపదలో ఉన్నవాడిని ఆదుకునేటటువంటి బ్లడ్ ఇవ్వడం అనేది చాలా గొప్ప కాంట్రిబ్యూషన్. మన తాలూకా బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. సో ఇక్కడ ఇవాళ వచ్చి రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు బ్లడ్ ఇవ్వడానికి వచ్చినటువంటి వాళ్ళని కూడా అభినందిస్తూ ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించినటువంటి గట్టి ప్రసాద్ అన్నని కూడా ఈ సందర్భంగా అభినందిస్తాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.